అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి ఈజిప్ట్లో ఉన్నానండి, గీజాలో. కరెక్ట్గా పిరమిడ్స్ పక్కనే ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి అలెగ్జాండ్రియా వెళ్తున్నాను. ఒక 250 కిలోమీటర్లు అలా ఉన్నట్టుంది. ఇక్కడ నుండి బస్ కూడా వెళ్తుందంట. మనం అయితే కైరో వెళ్ళాల్సిన పని లేదు. బిఫోర్ అయితే నేను కైరో వెళ్ళాలి, మళ్ళీ కైరో నుండి బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి అని అనుకున్నాను. కాదు, చూద్దాం. అట్లాగే అలెగ్జాండ్రియాలో అయితే ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వారి సాయంతో అయితే అలెగ్జాండ్రియా అయితే చూద్దాం ఎలా ఉంటుందో అనేది. చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది ఆ సిటీకి కూడా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. నైస్. గీజాలో ఉన్న లోకల్ బస్ స్టాండ్కి అయితే వచ్చాయి. ఇక్కడ అన్ని మొత్తం మినీ వ్యాన్సే ఉన్నాయి. పెద్ద బస్సెస్ ఉంటాయేమో అని అనుకున్నాను. ఇక్కడ కనుక్కొని వెళ్ళాలి అలెగ్జాండ్రియా. ఫైనల్లీ అయితే కనుక్కున్నాం బండి. ఇక్కడ చూస్తున్నారు ఎదురుగా, ఈ బండిలోనే వెళ్తున్నాం. ఇప్పుడు 210 కిలోమీటర్లు వెళ్ళాలి. 60 ఛార్జ్ చేస్తున్నారు, అంటే 300 రూపాయలు. ఒక 3 గంటల్లో వెళ్ళిపోతాం అలెగ్జాండ్రియా. ఆ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, పిరమిడ్ కూడా కనిపిస్తుంది. అలెగ్జాండ్రియా అయితే వచ్చేసాం. ఇక్కడే చూడొచ్చు లోకల్ బస్ స్టాండ్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక 8 కిలోమీటర్లు వెళ్ళాలి డౌన్ టౌన్కి. డౌన్ టౌన్కి వెళ్ళాక హాస్టల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్లీ అలెగ్జాండ్రియా అయితే అడుగు పెట్టాం. న్యూ హోటల్ వెల్కమ్ హౌస్ అనే ప్లేస్కి అయితే వచ్చాం. కరెక్ట్గా బీచ్ ఆపోజిట్లోనే. హోటల్ వ్యూ అయితే చాలా చాలా అందంగా ఉంది. 5వ ఫ్లోర్లో. ఇప్పుడే మీకు చూపిస్తాను. కేవలం 650 రూపాయలు రీఛార్జ్ ఇది ఛార్జ్ చేశారు. ఎవరైనా హాయ్ బ్రో, డూ లైక్ ఇట్? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. యా, చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. వావ్. వాట్ ఈస్ ద సీ నేమ్ బ్రదర్? యూ టోల్డ్ మీ మెడిటరేనియన్ సీ. అద్భుతంగా ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఎడ్జ్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు మేమైతే చూడటానికి. అట్లాగే ఆకలిగా ఉంది, ఫుడ్ కూడా తినలేదు. కిందకి వెళ్ళి తింటాం. మొత్తం వచ్చి హోటల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్లోనే ఉంటుంది. ఇదంతా వచ్చి డౌన్ టౌన్ స్ట్రీట్. బట్టలు కావాలంటే ఫుడ్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ, షవర్మా కానీ అంతా వచ్చి ఇక్కడ తినొచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. చాలా చాలా తక్కువ ఖరీదు కూడా ఉంటుంది. 25 రూపాయలు తీసుకున్నారు షుగర్ కేన్ జ్యూస్ అయితే. ఈజిప్ట్ వస్తే తప్పకుండా కైరోతో పాటు అలెగ్జాండర్ సిటీ కూడా మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఒక 2 రోజులైనా గడపాల్సిన ప్రదేశం ఇక్కడ వచ్చి సిటాడెల్ అనే ప్రదేశానికి అయితే వచ్చాను. ఇది 15వ సెంచరీలో సుల్తాన్ అష్రఫ్ నిర్మించారు ఈ ప్రదేశాన్ని. మెడిటరేనియన్ సముద్రంకి పక్కనే ఉంటుంది ఇది. తన సామ్రాజ్యాన్ని రక్షణగా ఉంచడానికి ఈ ఫోర్ట్ని నిర్మించారు. అత్యంత ముఖ్యమైన కోటల్లో ఇది ఒకటి. 1882లో ఈ ప్రదేశం మొత్తం ధ్వంసం అయింది. ఇండిపెండెన్స్ కోసం బ్రిటిష్ వారితో పోరాడుతున్న సమయంలో. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్టోరీ, ఈ సిటాడెల్ కన్నా ముందు ఇక్కడ గ్రీక్ వాళ్ళు ఒక లైట్ హౌస్ నిర్మించారు. 280 బీసీ నుండి 240 బీసీ మధ్యలో. కనీసం 330 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ లైట్ హౌస్. చాలాసార్లు ఈ ప్రదేశంలో భూకంపం రావటం వలన ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ధ్వంసం అయింది. 880 ఏడీలో మళ్ళీ దాన్ని రీస్టోర్ చేశారు. 11వ సెంచరీలో వచ్చిన భూకంపం వలన పైన ఉన్న సగ భాగం ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రదేశంలో చిన్న మాస్క్ కట్టారు. మళ్ళీ 14వ సెంచరీలో మళ్ళీ భూకంపం రావటం వలన మొత్తం లైట్ హౌస్ ధ్వంసం అయింది. ఇక దాన్ని సరిచేయలేదు. ఆ ప్రదేశంలో ఈ సిటాడెల్ కట్టారు ఇక్కడ ఉన్న ఎంపైర్ని ప్రొటెక్ట్ చేయడానికి. 1994లో ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు టీం వచ్చి సముద్రంలో సెర్చ్ చేయగా లైట్ హౌస్ సంబంధించిన శిథిలాలు అయితే కనుగొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇక్కడే ఉండేది గ్రీక్ రోమన్ సమయంలో. కానీ ఇప్పుడు అది ధ్వంసం అయిపోయింది. మళ్ళీ యుఎన్ సాయంతో మళ్ళీ దాన్ని నిర్మించారు. మీరు అక్కడ చూస్తున్నది అదే లైబ్రరీ. అలెగ్జాండ్రియా సిటీ అని మాట్లాడుకుంటే మొదటి మనకి గుర్తుకు రావాల్సింది అలెగ్జాండర్ ద గ్రేట్ కింగ్. ఎందుకంటే అతను ఆదేశంతోనే ఇక్కడ సిటీని నిర్మించారు. కానీ ఇది మొత్తం ఇప్పుడు 90% వచ్చి సముద్రంలో అయితే కలిసిపోయింది భూకంపం రావటం వలన. ఇక్కడ ప్రపంచంలోనే అలెగ్జాండ్రియా సిటీ వచ్చి 2వ స్థానంలో ఉండేది. మొదటి స్థానంలో రోమ్ సిటీ ఉండేది. అలాగే మనందరికీ చాలా వరకు తెలుసు అలెగ్జాండర్ వచ్చి 323 బీసీలో వచ్చి మరణించారని చెప్పి. అది కూడా మన భారతదేశంలో 32 సంవత్సరాల వయసులో. వారు చనిపోవడానికి కారణం అయితే చాలా స్టోరీలు ఉన్నాయి. కొంతమంది అయితే మలేరియా వల్ల చనిపోయారని చెప్తున్నారు, కొంతమంది అయితే విషం ఇచ్చి చంపేశారని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ గమనించవచ్చు మీరు, ఈజిప్షియన్ ఫ్లాగ్ ఉంది, నేషనల్ ఫ్లాగ్, రెడ్ వైట్ బ్లాక్, అట్లాగే మధ్యలో ఈగల్ ఉంది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది, గమనిస్తున్నారు కదా. కింద నుండి శత్రువులు వస్తారు కదా, శత్రువుల మీద వచ్చి వేడి నూనె పోయటానికంట ఈ ప్రదేశం అయితే అని చెప్తున్నారు. నెక్స్ట్ సిటీ మధ్యలో ఉన్న పాంపెస్ పిల్లర్ అనే దాన్ని చూడటానికి వచ్చాం. అలెగ్జాండర్లోని రోమన్ విజయోత్సవ కాలంకి పెట్టిన పేరు అది. 298 నుండి 302 AD మధ్యలో అగస్టస్ డయోక్లెటియన్ గౌరవార్థం ఏర్పాటు చేశారు. ఇది అలెగ్జాండర్లోని సెర్పియం యొక్క టెమినోస్ తూర్పు వైపున సెరపిస్ ఆలయం శిథిలాల పక్కన ఉంది ఇది. ఇక్కడైతే ఒక డ్రాయింగ్ అయితే మీరు చూడొచ్చు, ద సెర్పియం ఆలయం ఎలా ఉంటుందనేది. అలాగే దాని లోపల ఉన్న పాంపే పిల్లర్ కూడా మీరు గమనించవచ్చు, రైట్ సైడ్లో ఉంది. పాంపెస్లో వచ్చి అండర్ గ్రౌండ్లోకి వచ్చాము ఇప్పుడు మేము. ఇక్కడ చూస్తున్నారా శాంక్చురీ అని చెప్పి రాస్తుంది ఇక్కడైతే. ఒకప్పుడు ఇక్కడ గాడ్స్ కానీ వాళ్ళ బొమ్మలు అయితే ఉండేవని చెప్తున్నారు ఈజిప్షియన్ టైంలో. ఇదిగోండి గ్రీక్ టైంలో. ఇక్కడైతే చూస్తే కాపీ ఆఫ్ ఎపిస్ బుల్ అని చెప్పి ఉంది ఇక్కడైతే ఒకటి. అలాగే ఇప్పుడు అక్కడ వచ్చి బుల్ చూసుకున్నాం కదా, దాని ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే ఇక్కడ వచ్చి లైబ్రరీ ఉంది. ఒకప్పుడు ఇక్కడ లైబ్రరీ కూడా ఉపయోగించారని చెప్తున్నారు. అక్కడ ఇంకా అండర్ గ్రౌండ్ కూడా ఉంది కిందకి వెళ్ళడానికి అయితే. అసలు అద్భుతం, ఎలా నిర్మించారో కానీ. అదిగోండి ఈ కొండరాళ్ళ మధ్యనైతే ఒక చిన్న చిన్న బాక్సులు లాగా ఉన్నాయి. మరి ఇక్కడ మరి బుక్స్ పెట్టేవాళ్ళు అని అనుకుంటున్నాను, ఎందుకంటే లైబ్రరీ అని చెప్తున్నారు కాబట్టి. ఇక్కడ ఇదిగోండి ఇంకెక్కువగా ఉన్నాయి ఇక్కడైతే. వావ్, ఇంకా వెళ్తానే ఉంది, గమనించవచ్చు. వావ్, ఇంకా ఉందండి అండర్ గ్రౌండ్ లోపలికి. ఇక్కడైతే లైట్స్ కూడా లేవు. కమింగ్ వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్. దట్స్ ఇట్, కంప్లీట్ అయిపోయిందండి, ఎండ్ అయిపోయింది. చూడండి అద్భుతంగా ఉంది. అప్పట్లో ఉన్న లైబ్రరీ ఎలా ఉందంటే చూసారా, చిన్న చిన్న గోడల్లో రూమ్ లాగా ఉంది. అట్లాగే ఇసుక. Don't put your hand because it's like It's not strong, huh? no. Because we can find snakes here. Oh, okay. Yes. ఈ స్మారక చిహ్నం దాదాపు 90 అడుగులు ఎత్తుంది. రోమన్ ఈజిప్ట్లో చేయబడిన ఏకైక ఫ్రీ స్టాండింగ్ కాలం. అతిపెద్ద పురాతన యొక్క శిలల్లో ఇది ఒకటి. దీని బేస్ వచ్చి 2.71 మీటర్. సింగిల్ స్టోన్ ఎరుపు గ్రానైట్ రాయితో బరువు 285 టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈజిప్ట్లో వచ్చి వాళ్ళ శుక్రవారం, అందుకనే వచ్చి ప్రేయర్స్ జరుపుతున్నారు అక్కడ మాస్క్లో వచ్చి. ఇక్కడ శుక్రవారం వచ్చి హాలిడే, మనకి ఆదివారం సెలవు కదా ఇండియాలో. దాని మీద అక్షరాలు కూడా మొత్తం అయితే చెరిగిపోయినాయి, గమనించవచ్చు. మరి గ్రీక్ లాంగ్వేజ్ ఉందో కానీ ఈజిప్షియన్ లాంగ్వేజ్లో ఉందో కానీ.
పిల్లర్ లోపల ఇలా ఉంది సిచ్యువేషన్. అద్భుతమైన కట్టడం, అసలు అద్భుతంగా ఉంది చూడొచ్చు, గమనించవచ్చు. పిల్లర్ అయితే చాలా పెద్దది. అలాగే మీరు ముందైతే గమనించవచ్చు 2 స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. మనం స్ప్రింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఈజిప్ట్ పిరమిడ్స్ గురిలో స్టోరీ. ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి ఈ ప్రదేశాన్ని. మనిషి తల, శరీరం వచ్చేమో సింహం. అలాగే ఈ కోట పైన అయితే మచ్చికి సొరంగాలు అయితే చాలా ఉన్నాయి. మరి గాలి లోపలికి ప్రవేశించడానికి మరి ఏంటనేది తెలియదు. ఇదిగోండి, చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ అప్పట్లో ధ్వంసమైన పిల్లర్లు, అట్లాగే స్ప్రింగ్స్ చూడొచ్చు. ఈజిప్షియన్ లాంగ్వేజ్లో ఉంది మొత్తం ఇక్కడ రాళ్ళ మీద అయితే. ధ్వంసం అయిపోయినాయి మొత్తం. అద్భుతంగా ఉంది కదా, రాయి మీద చెక్కుడు. అసలు 4 మనుషులు ఉన్నారు. అసలు రకరకాలైన గుర్తులు ఉన్నాయి వాటి మీద అయితే. అలెగ్జాండ్రియా సిటీ మధ్యలో వచ్చి ద క్యాటకామ్స్ ఉన్నాయి. దీన్ని చూడటానికి ప్రత్యేకంగా వచ్చాను. నేనైతే మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు క్యాటకామ్స్ ఎలా ఉంటాయో నేను ఎప్పుడూ చూడలేదు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఒక బావిలాగా ఉంది. మొత్తం కిందకి 4 ఫ్లోర్లు ఉందంటున్నారు లోతు అయితే. వావ్, చూసారా? లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. రెండు ఫ్లోర్లు కిందకి రాగానే ఇక్కడ చూడొచ్చు. మొత్తం లోపల వచ్చి మళ్ళీ అండర్ గ్రౌండ్ ఉంది. అసలు ఎలా నిర్మించారో కానీ అద్భుతంగా ఉంది కట్టడం అయితే మట్టికి. కరెక్ట్గా 2 ఫ్లోర్లు కింద దిగి వచ్చిన తర్వాత అయితే క్యాటకామ్స్ అయితే చూడొచ్చు. కింద అయితే ఇదిగోండి, మెయిన్ కింగ్ అండ్ క్వీన్ అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అట్లాగే 2 పాములు కూడా ఉన్నాయి, గమనించవచ్చు మీరు అక్కడైతే. లోపలైతే చాలా టామ్స్ ఉన్నాయి. అద్భుతంగా ఉంది అసలు. ఇలాంటి ప్రదేశం మొదటిసారి చూస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడైతే రాజు ఉన్నారు. కరెక్ట్గా రాజుకు ఆపోజిట్లోనే ఈ రాణి కూడా ఉన్నారు. దీని లోపల ఉన్నాయి చూడొచ్చు టామ్స్. He was the king of Upper Egypt and the down of Egypt. Lower Egypt. Because Egypt was having 2 kings, Upper and Lower. Upper Egypt. అదిగోండి, మమ్మిఫికేషన్ చేస్తున్నట్టు. ఇక్కడేమో టాంబ్ ఉంది. Yes, the south. Exactly. And number 1 rule for the Egyptian mummification is to dehydrate the body. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాయి మొత్తం వచ్చి టామ్స్ వచ్చి. కానీ ఇది 1900 సంవత్సరంలోనే కనుక్కున్నారు మొత్తం. కానీ అప్పట్లో ఇది వాటర్తో నిండిపోయింది మొత్తం. మమ్మీస్ అయితే మొత్తం చెడిపోయినాయి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో టామ్స్ ఇక్కడ. లోపలికి వెళ్దాం. ఓహో, ఇంకా ఉన్నాయి ఇక్కడ. వావ్, మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ. అట్లాగే ఈ పైన చూడొచ్చు, ఇటుకలతో ఉంది. మరియు ఇంకొక విషయం, ఈ కొండరాయి మొత్తం వచ్చి అయితే పాచితో నిండిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు నీళ్ళు ఉన్నాయి వచ్చి, నేను చెప్పాను కదా. రియల్లీ అలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాలు పట్టు ఉంటుందో దీని ఈ కొండను అసలు ఇలా తయారు చేయడానికి అండర్ గ్రౌండ్లో. అదిగోండి, చూస్తున్నారా, మొత్తం పాచి. టామ్సిన్ లోపల భద్రపరిచినాక మూత ఉంటుంది కదా, అదిగోండి ఎలా ఉందో ప్లేట్ గమనించారా. లైమ్ స్టోన్, మొత్తం లైమ్ స్టోన్.
ఓహో, ఇంకా ఉన్నాయి. వెళ్ళే లోపలికి వెళ్ళే కొద్దికి వెళ్తానే ఉన్నాయి, గమనించవచ్చు. చదువుకోండి. ఓహో, వావ్. I didn't go on that side because శాంతం కిందకైతే చివరికైతే వచ్చేసాం. ఇక్కడ you have ఈ బావి చుట్టూతో నడుచుకుంటా వస్తే ఇది ఎండింగ్ పాయింట్ కంప్లీట్లీ. ఇదిగోండి, it's difficult. I understand. Can go. లాస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా వంగి నడిచి వెళ్ళాలి. పిరమిడ్స్ లోపల ఎట్లా మనం వెళ్ళాము. ఇదిగోండి, ఇది పైన. ఇప్పుడు నెక్స్ట్ ఛాంబర్లోకి వెళ్తున్నాను. మళ్ళీ దారి మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. పిరమిడ్స్ అయినా అట్లీస్ట్ 3 అడుగులు ఉన్నట్టుంది. ఇదైతే అసలు 2 అడుగులే ఉంది. బ్రదర్, హోల్డ్ దిస్ కెమెరా. What? No, nothing. No. Where? I'm going other side. No. Why? Wait, bro. What happened? What are you doing? I'm going other side. No. Why? There is a way. Everyone going. See, everyone's shoes are there. Please, because it's difficult to go if anything happened to you. No, nothing will happen. Okay. Brother, nothing will happen. I'll come. Brother, many people cross this way. See, there is footprints. Many people. Okay. Go. ఇవ్వండి, ఈ దారి మార్గంలో వచ్చి అటువైపుకు వెళ్తున్నాను. యా, దిస్ ఇస్ ద సేమ్ ప్లేస్ వి కేమ్, బ్రదర్. యా, దిస్ ఇస్ ద సేమ్ ప్లేస్ వి కేమ్. ఇక్కడ చూసారా, అసలు భలే లాజిక్గా ఉంది. మేము ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా టామ్స్ని, అక్కడికే వచ్చాం మేము ఇప్పుడు షార్ట్ కట్లో. అదిగోండి, ఈ దారి మార్గాన శాంతం కింద ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఒక బావిలాగా ఉంది. చాలా సంవత్సరాలు పట్టింది దీన్ని వీళ్ళు కనుక్కోవడానికి, ఎందుకంటే ఇది మొత్తం నీటితో నిండిపోవటం వలన. క్యాటకాంబ్స్ అండర్ గ్రౌండ్ మ్యాప్ ఎలా ఉంటుందో మనకి చూపిస్తున్నారు ఇక్కడ. అట్లాగే రైట్ సైడ్లో బావి ఒక్కటే కనపడుతుంది మనకైతే. బయట పక్కన ఈ రైట్ సైడ్ బావిలో గాడిద పడింది. ఆ గాడిద పడ్డప్పుడు ఆ గాడిదని తీయటానికి ప్రయత్నించినప్పుడు ఈ క్యాటకాంబ్స్, అట్లాగే లోపల వచ్చి మమ్మీస్, గుర్రపు అస్థిపంజరాలు దొరికినాయి అంతే. 1900 సంవత్సరంలో ఆ క్యాటకాంబ్స్ బావి ఫోటో ఎలా ఉందో చూపిస్తున్నారు, గమనించవచ్చు మీరు. దాని మీద కప్పు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ వచ్చి టిగరైన్ అనే టాంబ్ అయితే ఉంది, చూడొచ్చు. ఇంకా పెయింటింగ్స్, కొన్ని వేల సంవత్సరాల రంగులు అయితే ఇప్పటికీ అలాగే ఉన్నాయి, అద్భుతంగా. అప్పట్లో ఉపయోగించిన పాలరాతి టబ్ గమనించవచ్చు. ఫిష్, రొయ్యలు, అట్లాగే ఆక్టోపస్ వచ్చి చాలా రుచిగా వండుతారని చెప్తున్నారు ఇక్కడ, గమనించవచ్చు. అలాగే రైస్ కూడా ఉంది. వచ్చి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక ప్లేట్ వచ్చి ఫిష్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ వచ్చి ఆర్డర్ చేసాం. అట్లాగే ఇది వచ్చి టొమాటో వచ్చి, అట్లాగే ఆనియన్ కూడా ఉపయోగిస్తారంట. ఇక్కడ చూస్తున్న వచ్చేమో రొయ్యలు ఉన్నాయి, అట్లాగే ఫిష్ కూడా తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆక్టోపస్ అంట. మొదటిసారి రుచి వస్తున్నాను ఆక్టోపస్ అయితే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదంతా వచ్చేమో 500 రూపాయలు ఛార్జ్ చేశారు. హౌ మచ్ దే చార్జ్ ఫర్ రైస్, బ్రదర్? రైస్ హౌ మచ్ దే చార్జ్?
nothing. It's with the. నైస్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, కంప్లీట్లీ వచ్చి మొత్తం 500 రూపాయలు ఛార్జ్ చేశారండి. అట్లాగే ఇక్కడ ఫిష్ సూప్ ఉంటుందంట, చాలా రుచిగా ఉంటుందంట. అది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉందో రుచి చూద్దాం. మొదటిసారి నేను ఆక్టోపస్ అయితే. Try the rice. అంతగా అయితే ఎక్కలేదు, చప్పగా ఉంది. ఇలా రైస్ కూడా మరొకసారి తింటున్నాను, చూద్దాం. You like spicy? No. You like the spicy, right? You like? Try this with this. Yeah. Very good.